హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరి ఆశీస్సుల వల్ల నేనైతే హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. ఓకేనా? నా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటారా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీ అందరికీ తెలుసు, పేకా గోరి ఉన్నాడు కదా, వాడు నేను శివభక్తుడిని, నేను శివ పూజలు చేస్తాను అని అన్నాడు. ఇవాళ మొత్తం బయటపడిపోయింది. కానీ నాకు ఇంకొక విషయం అర్థం కాదు. ఏంటంటే ఈ ఆడవాళ్ళల్లో చదువుకోని వాళ్ళకంటే అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఆ ఇంగిత జ్ఞానం లేకుంటున్నారు. వీళ్ళు డిగ్రీలు చదువుకొని అన్ని చదువుకొని వాడిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ పోయి ఫస్ట్ ఒక ఆమె చేసుకుంది, మళ్ళీ రెండో ఆమె చేసుకుంది. నేను భార్యను అంటున్నారు. ఆడు అసలే పేకు. అసలు ఆడు శివభక్తుడని చెప్పుకుంటూ జనాలను మోసం చేసుకుంటూ బతుక్కుంటూ అసలు ఆడు ఏం మనిషి అనుకోవాలో అసలు నాకేం అర్థం కాలేదు అసలు. కానీ అయినా అయిపోయింది, వాడి పరిస్థితి అయిపోయింది. 3 రోజులు 4 రోజుల నుంచి వాడి ప్రతి వీడియోలలో చక్కర్లు కొడుతుంది కదా. ఈరోజు రేపు వాడు అరెస్ట్ అయిపోతాడు ఫ్రెండ్స్. ఓకేనా? కానీ అసలు ఈ వీడియో చేయడానికి అసలు కారణం ఇంకోటి ఉంది, మీరు గెట్ చేయాలి ఒకసారి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అయిన వీడియో, అది కూడా తెలిసే ఉంటుంది. కానీ కాకపోతే నాకైతే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది ఈ వీడియో. ఆడవాళ్ళకి ఇష్టమైన న్యూస్ ఇది, మీరు ఆలోచించాలి ఏంటో అనేది. ఇంకేం నష్టపెడతావక్క ఊకే చెప్పేసి అని అంటారా? బంగారం అండి. బంగారం అంటే ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ఆడవాళ్ళకి కదా, ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. కానీ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బంగారం అంటే, తెలుసా? కానీ బంగారం గురించి ఏంటక్క అంటావా? బంగారం ఒకప్పుడు 30,000, 40,000, 50,000 ఉన్నప్పుడు పెరిగిపోయింది అనుకున్నాం. 60,000, 70,000 ఉన్నప్పుడు కూడా పెరిగిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు 60,000, 70,000 కాదు, 1,00,000 దాటిపోతుంది. బంగారం దాటిపోయింది, ఇంకా కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంట. కానీ బాధే కదా చెప్పండి. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్కి పోవాలన్నా బంగారం వేసుకునే పోతాము. బంగారం పెట్టుకోవాలని కోరిక ఉంటుంది కదా ఎవరికైనా, ఏ ఆడవాళ్ళకైనా. కానీ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బంగారం అంటే. మీకు కూడా ఇష్టమేనో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. ఓకేనా? కానీ బంగారం పెరిగిపోయినప్పుడు పెరిగింది అని చెప్తున్నారు, తగ్గింది అన్నప్పుడు ఏమంటారు తెలుసా? పెరగడమేమో 1000లలో పెరుగుతుంది, తగ్గడమేమో 100లలో తగ్గుతుంది. 100 రూపాయలు తగ్గించేసి తగ్గింది అని అంటారు. కానీ ఇంత రేట్లు పెరిగితే పేదవాళ్ళు ఏం కొనుక్కుంటారు, ఏం బంగారం వేసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి? మాలాంటి వాళ్ళమైతే మేము అస్సలు వేసుకోలేం ఫ్రెండ్స్, తెలుసా? 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని ఏ ఫంక్షన్ కన్నా పోవాలి. పోతే ఎంత ఇదిగా ఉంటుందంటే, మేము బంగారం వేసుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని మనం పోతే ఎంత చిల్లరగా వాళ్ళ మనసులో లోపల అనుకుంటారు, బయట చూడకపోయినా కూడా. అవునా కాదా ఫ్రెండ్స్ చెప్పండి? కానీ ఏం చేద్దాం, బంగారం రేటు పెరిగినప్పుడు బాధే కదా. ఇంకెప్పటికీ తగ్గదనే అనుకుంటా, అది పెరుగుతడం కానీ తగ్గదైతే లేదు. కానీ ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారం రేటు ఇంతలా పెంచుతున్నారు. ఇదే ఫ్రెండ్స్.